శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రస్తుతం కెరియర్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాలు, జాబ్ కోసం కానివ్వండి, వాళ్ళ సెటిల్మెంట్స్ కోసం కానివ్వండి, చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనికి అసలు ఏ రకంగా మనము లలితా సహస్రనామాలకు సంబంధించినటువంటి ప్రక్రియ కనుక మనం పాటించినట్లయితే అమ్మవారి అనుగ్రహంతో మనకి ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఇబ్బంది అనేటువంటిది తగ్గుతుంది అని చెప్పి చూసుకున్నట్లయితే, అసలు మొట్టమొదటిగా అసలు ఎందుకు జరుగుతుంది ఇలాగా? ఇప్పుడు ఒక వ్యక్తి బాగా చదువుకున్నాడు, కానీ ఉద్యోగం దగ్గరికి వచ్చేసరికి సెటిల్ అవ్వలేకపోతున్నాడు. లేదా బాగా సంపన్నపరుడై ఉన్నాడు, కానీ ఏ వ్యాపారం చేసినా కలిసి రావట్లేదు. ఎంత హైఫైగా దాన్ని హోటల్ పెట్టినా, లేకపోతే ఇంకోటి పెట్టినా ఎందుకు అది జరుగుతుంది అనే విషయాన్ని జ్యోతిష్శాస్త్రపరంగా కానీ, లలితా సహస్రనామాల్లో ఒక నామము, ఒక మంత్రం తీసుకుని ఎలా చేయాలి అని చెప్పి చూసుకున్నట్లయితే, ఇక్కడ మొట్టమొదటిగా కర్మ సిద్ధాంతము అనేటువంటిది ఒకటి ఉంటుంది. అంటే నువ్వు ఏదైతే ప్రయత్నం చేస్తావో, నువ్వు ఏదైతే కర్మని చేస్తావో, ఆ కర్మకి సంబంధించిన ఫలితం అనేది ఒకటి ఉంటుంది. అది మంచి కానివ్వండి, చెడు కానివ్వండి, గుర్తుపెట్టుకోండి. అది ఆ యొక్క కర్మ ధర్మంతో ముడిపడినప్పుడే అది మంచి కర్మగా మారుతుంది. ఆ యొక్క కర్మ అధర్మంతో ముడిపడినప్పుడు అది బ్యాడ్ కర్మగా మారుతూ ఉంటుంది. ఇక్కడ పూర్వజన్మల్లో ఎవరైతే ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో ఎవరి దగ్గరైనా, ఇప్పుడు పలానా ఆఫీస్లోనో లేకపోతే పలానా దగ్గర ఎవరి దగ్గర ఒక ఉద్యోగం చేస్తున్నారు, దాన్ని కంప్లీట్గా నిర్వహించవలసినటువంటి విషయాన్ని కంప్లీట్గా ఎవరైతే దాన్ని వదిలేస్తారో, అంటే సరిగ్గా వాళ్ళు ఇస్తున్నటువంటి జీతానికి సరైన న్యాయం చేయకుండా కావాలని అవతల వాళ్ళు నష్టపరుస్తూ ఉంటారో, కావాలని గుర్తుపెట్టుకోండి, అది ఒక బ్యాడ్ కర్మగా ఫామ్ అయి వీళ్ళ యొక్క జన్మజాతకంలో దశమ స్థానం మీద దాని ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది. 10th హౌస్ మీద, 10th లార్డ్ మీద. అప్పుడు ఏమవుతుంది అంటే, అలా ఎప్పుడైతే దాని యొక్క ప్రభావం చూపిస్తూ ఉంటుందో అప్పుడు కలిగేటువంటి ఫలితం అంతా కూడా ఈ రకంగా వెళ్తూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మరి అలాంటప్పుడు దీన్ని మరి ఎలాగ మారుతుందండి? మరి ఆ కర్మ అనుభవించవలసిందే కదా, కర్మ అనుభవించకుండా ఎలా పోతుంది అంటే, మనకి ఒకటి కర్మని అనుభవించడం, రెండవది కర్మని తగ్గించుకోవడం. ఎలా అంటే, ఇప్పుడు చూడండి, మనకి తలనొప్పి వచ్చింది బాగా. తలనొప్పి వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? తలనొప్పిని ఒక గంటో 2 గంటలో సాయంత్రం వరకు తలనొప్పి ఉందని అనుభవిస్తాము. లేదా తలనొప్పి తగ్గడానికి ఒక ఔషధం దాన్ని స్వీకరిస్తాం. జ్వరం వచ్చింది, ఒక ఔషధం తీసుకుంటాం. అంతే కదండి. ఏదైనా సరే ఒక ఔషధం తీసుకోవడం ద్వారా దాన్ని తగ్గించుకోవచ్చు. అయితే ఇక్కడ చాలామందికి సందేహం ఏంటంటే, ఏమండి, కర్మ ఖచ్చితంగా అనుభవించి తీరాలి కదా, కర్మ పోస్ట్పోన్ చేయొచ్చేమో కానీ కర్మను దగ్ధం చేయొచ్చా, కర్మను పూర్తిగా తీయొచ్చా అంటే, శాస్త్రంలో కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. అందులో ఒకటి సూర్య నమస్కారాలు చేయడం, రెండవది లలిత చదువుకోవడము, లేదా మూడవది మీరు మనస్ఫూర్తిగా ఏదైనా ఆలయానికి, దేవతా సంబంధించిన దానికి వెళ్ళి మీరు అక్కడ ఫలాపేక్ష రహితంగా మీరు అక్కడ సేవ చేయడం. ఈ మూడిటి ద్వారానే మన కర్మ దగ్ధం అవుతుందని చెప్తుంది శాస్త్రం. ఈ రకంగా దశమస్థానం పాడైన జన్మజాతకంలో శని భగవానుడు, చాలామంది చూడండి, అమ్మో శని పట్టేశాడు అంటూ ఉంటాం. కానీ ఒరిజినల్గా మీ యొక్క జన్మజాతకంలో కనుక శని భగవానుడి యొక్క స్థితి సరిగ్గా లేదనుకోండి, ఉద్యోగంలో సెటిల్ అవ్వలేరు, ఆయుష్ సరిగ్గా ఉండదు. మరి దీనికి ఏంటి, ఎలా చేయాలి? చాలామంది, ఎందుకంటే ఇది ప్రత్యేకంగా చెప్తున్నాను, అసలు ఎలా చేయాలో కూడా కొంతమందికి క్లారిటీ లేదు. సంపుటీకరణ చేయాలంటే ఎలా చేయాలో ఒక మంత్రాన్ని, లేనట్లయితే నార్మల్గా ఒక మంత్రం, ఒక నామం తీసుకొని జపం చేయాలంటే ఎలా చేయాలి? అసలు దీనికి మొట్టమొదటిగా ఫస్ట్ టైం ఎవరైనా ఉద్యోగంలో జాయిన్ అవ్వబోతున్నారు, అప్పుడు లలితా సహస్రనామాల్లో ఫస్ట్ లైన్ తీసుకోండి. ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః చేసుకోండి. లేదంటే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్నాను కానీ పెద్ద ఎదుగుదల లేదు, నాకు ఎదుగుదల లేక చాలా ఇబ్బంది పడుతున్నాను అని అనుకునేటువంటి వారు ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః అనే మంత్రం చేసుకోండి. ఇది ఖచ్చితంగా మీ యొక్క
జీవితంలో ఉద్యోగ సంబంధించినటువంటి ఇబ్బంది ఏదైతే మీరు పడుతున్నారో, అమ్మవారి యొక్క అనుగ్రహంతో ఆ యొక్క పాస్ట్ లైఫ్ కర్మ దగ్ధమవ్వడం ఖాయము. అందులో ఎటువంటి సందేహము లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే సంపుటీకరణ అంటాం. అంటే ఇంకొంచెం పవర్‌ఫుల్‌గా. అదెలా అంటే ముందు ఒక్కొక్క లైన్ తీసుకోండి. శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. దానికి మళ్ళీ అగైన్ ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః. చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్జత. ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః. ఇట్లా. అంటే ఒక లైన్ లలితసహస్రనామాలు ఒక లైన్ తీసుకుంటాం. తర్వాత మళ్ళీ ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః తీసుకుంటాం. అయితే ఇది మీరు చేసేటప్పుడు మన మనసు ఎక్కడెక్కడో తిరగకూడదు. ఆఫీస్‌లో అలా అయింది, ఇంట్లో మా భార్య లేకపోతే భర్త విషయంలో ఇలా జరిగింది, పిల్లల విషయంలో ఇలా జరిగింది, పక్కింటి ఆవిడ ఇలాగా, ఎదురింటి అతను ఇలాగా, మొన్న ఏదో మార్కెట్‌కి వెళ్తే వాడు అలా అన్నాడు, నిన్న ఒక అతనుతో ఇలా గొడవ అయింది. ఇవేమీ మీరు ఆలోచనలోకి రానివ్వకూడదు, గుర్తుపెట్టుకోండి. అవి గనక వస్తూ ఉన్నాయి అంటే మీకేమవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే కూర్చొని జపం చేస్తుంటారో 1% కూడా పనిచేయదది. ఏదో పెదాలు కదులుతూ ఉంటాయి. దానికి తగ్గ ఫలితం ఏదో కొంత వస్తది. కానీ ఎప్పుడైతే మీరు మనసును పెట్టి, పూర్తిగా ఆలోచన అక్కడ పెట్టి, కళ్ళు మూసుకొని చేయండి. కళ్ళు తెరిసి చేయకండి. ఎందుకంటే కళ్ళు తెరిసి చేస్తే ఏమవుతదంటే, మీ ఆలోచనలు మళ్ళీ రకరకాల వాటికి వెళ్తూ ఉంటుంది. దేవుడిని చూస్తాం. దేవుడి పక్కనే ఉండే ఆంజనేయ స్వామిని చూస్తాం రాముడి పక్కనే. లేకపోతే లలిత అమ్మవారిని చూస్తాం. లలిత అమ్మవారి చేతిలో ఉండే చెరుకు విల్లు చూస్తాము. లేకపోతే ఇంకోటేదో విగ్రహం చూస్తాం. లేదా అక్కడికేదో పురుగొస్తుంది. లేకపోతే మీరు చేస్తూ ఉండి ఇలా చూడంగానే అక్కడేదో పువ్వు పాడైపోయిన పువ్వు కనిపిస్తూ ఉంటుంది. అరే! ఇదేంటి ఇలాంటి పువ్వు తెచ్చావేంటి అని ఆలోచనలు వెళ్ళిపోతూ ఉంటాయి. మన నోట్లో మైండ్‌లో తిరుగుతూ ఉంటుంది మంత్రం. కానీ మన ఆలోచనలు ఎక్కడ తిరుగుతుంటాయి? అరే! నిన్న మనం వాడికి చెప్పాం ఆల్రెడీ పువ్వులు వేయొద్దు నాయనా ఇలాంటి పువ్వులు వేసాడేంటి? మళ్ళీ ఇలా చూస్తాం. అయ్యో! దీపం ఏంటి ఇలా ఉంది? ఈ ఆలోచనలన్నీ వెళ్ళిపోతుంటాయి. అందుకే మనం కళ్ళు మూసుకొని చేయాలి. లేదంటే కుంకుమ వేస్తూ నేను ఇది చేస్తాను. వేయండి. అప్పుడు కుంకుమ మీద ధ్యాస ఇలా చక్కగా చేయండి. ఎందుకు కుంకుమతో చేస్తారంటే సంకల్పం బలపడుతుంది కుంకుమతో చేసినప్పుడు. కుంకుమ కుజుడికి, రవికి కారకంగా చెప్తూ ఉంటారు. పాపగ్రహాలు ఎప్పుడు కూడా పాపగ్రహ సంబంధం అంటారు. పాపగ్రహాలంటే పాప ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహాలు, అగ్రెసివ్ ఇచ్చేటువంటి గ్రహాలు అంటూ ఉంటారు. సహజ పాపులు, సహజ శుభులు అని చెప్తూ ఉంటారు శాస్త్రంలో. అలాగా మీరు ఎప్పుడైతే ఈ రకంగా కుంకుమతో వేస్తూ ఉంటారో, అది మీ సంకల్ప బలాన్ని పెంచుతుంది కుంకుమార్చన అనేటువంటిది. సంకల్ప బలం పెంచుకోవడానికి అంటే ఉద్యోగం రావాలి నాకు, ఎలాగైనా సరే ఉద్యోగం రావాలి, ఎలాగైనా నేను సాధిస్తాననేటువంటి ఆ యొక్క సంకల్ప బలం పెంచేది కుంకుమార్చన. కాబట్టి ఇలా చెయ్యండి. ఖచ్చితంగా మీకు అమ్మవారి అనుగ్రహంతో ఉద్యోగంలో ఉండేటువంటి ఇబ్బందులు తగ్గిపోవడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.